ఒకప్పుడు ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజు చాలా కఠినుడిగా పేరు పొందాడు. చిన్న తప్పు చేసినా శిక్ష తప్పదు. ప్రజలు రాజు పేరు వింటేనే భయపడేవారు. ఒకరోజు కోర్టులో ఒక పేద మనిషిని తీసుకొచ్చారు. అతను తెలియక ఒక తప్పు చేశాడు. మంత్రి కోపంగా అన్నాడు, రాజా, ఇతనికి కఠిన శిక్ష విధించాలి. రాజు ఆ మనిషి వైపు చూశాడు. అతని కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. అప్పుడే రాజుకి తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. తను ఒకప్పుడు పేదవాడే. రాజు కొద్దిసేపు మౌనంగా ఉండపోయాడు. అంతలో ప్రజల్లో చర్చ మొదలైంది. ఏమైందో రాజు ఆలోచనలో పడ్డాడు. అప్పుడే రాజు నెమ్మదిగా మాట్లాడాడు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, కాని తెలియక చేసిన తప్పుకు అవకాశమివ్వాలి. అందరి ముఖాల్లో ఆశ చిగురించింది. రాజు ఆ మనిషిని క్షమించాడు. అతనికి సాయం చేయమని ఆదేశించాడు. ఆ రోజు నుంచి రాజ్యం మారింది. భయం తగ్గింది. నమ్మకం పెరిగింది. ప్రజలు మొదటిసారి అన్నారు, మన రాజుకు మనసుంది. బోధ, అధికారం కంటే దయ గొప్పది. శిక్ష కంటే మార్పు